హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో లాంగ్ వీకెండ్ 3 days హాలిడేస్ మనకి. సో ఈ 3 daysలో కొన్ని స్టాక్స్ గురించిన డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది, విచ్ ఆర్ ఆల్మోస్ట్ 10 స్టాక్స్ అండి. సో అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్, ఎందుకంటే సెన్సెక్స్ అనేది ఆల్మోస్ట్ 58,000 అబోవ్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 15,000 దాటుతుందా అనుకుంటే 17,370 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్ టైమ్ హైస్లో మార్కెట్స్ అనేవి ఉన్నాయి. సో లాస్ట్ మంత్లో ఆగస్ట్లో చూసుకున్నట్టయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కాస్త కరెక్షన్ వచ్చినప్పటికీ ఇండైసెస్ పరంగా చూసినట్టయితే నిఫ్టీ 50 అనేది, సెన్సెక్స్ 30 స్టాక్స్ అనేవి చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి, ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఫర్ ద మీన్ టైం ఎవరైనా రిస్క్ తీసుకునే వారు ఉంటే కనుక వాళ్ళు ఈ స్టాక్స్ని అబ్జర్వ్ చేయవచ్చు. వీటికి సంబంధించిన స్మాల్ కేసుని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్ ద 10 స్టాక్స్ యూ కెన్ కన్సిడర్ ద స్మాల్ కేస్. అదర్వైజ్ ఏదైనా సింగిల్ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా స్టాక్ని మీరు ఫండమెంటల్లీ బాగుందా లేదా అని చెప్పేసి స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో దిస్ వీడియో ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి బ్యాంకో ప్రొడక్ట్స్ అండి. సో బ్యాంకో ప్రొడక్ట్స్ అనేది ఆటో యాన్సిలరీస్కి సంబంధించిన కంపెనీ. సో ఇది ఆల్ టైమ్ మ్యాక్సిమం రిటర్న్స్ చూసినట్టయితే 2059% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఇంట్రెన్సిక్ వాల్యూ పరంగా బాగుంది, రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ బాగుంది, ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి టిక్కర్ టైప్లో అయితే చాలా మంచి పాజిటివ్ అయితే మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఇది స్మాల్ క్యాప్ స్టాక్, 1482 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ అనమాట. సో దీని యొక్క హైలైట్స్ చూసినట్టయితే, స్టాక్ యొక్క అనాలిసిస్లో ఓవరాల్ స్టాక్ యొక్క అనాలిసిస్ చూసినట్టయితే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది తక్కువగా ఉంది, కేవలం 0.14%. కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూసినట్టయితే 188% ఉందండి. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ. సో స్టాక్ టెక్నికల్లీ బుల్లిష్గా కనిపిస్తుంది. ROCE 18.22% ఉంది. సో నెట్ సేల్స్ అనేవి హైయెస్ట్గా 500 crores అనేది కనిపిస్తూ ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది కూడా PBDIT చూసినా కూడా హైయెస్ట్గా 71.74 crores అనేది కనిపిస్తుంది. సో ROE 13.7 ఉంటే వాల్యుయేషన్ పరంగా ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి 2 కంటే బిలో ఉంది. 1.8 అనేది ఫేర్ వాల్యూగా మనకైతే ఈ స్టాక్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అయితే బాగున్నాయి, టెక్నికల్గా కూడా మూమెంట్ అనేది బాగుంది. సో స్టాక్ మరి లాస్ట్ 1 yearలో ఎలా పర్ఫార్మెన్స్ చూపించింది అని చూసినట్టయితే కనుక 1 yearలో మనకి స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే కేవలం 58% రిటర్న్స్ ఇచ్చింది సెక్టార్. సెన్సెక్స్ అనేది 52% రిటర్న్స్ ఇచ్చింది. బ్యాంకో ప్రొడక్ట్స్ అనే కంపెనీ 132% రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఆల్మోస్ట్ 2.5x టైమ్స్ మనకి సెక్టార్ కంటే కూడా అవుట్ పర్ఫార్మెన్స్ చేసింది, సెన్సెక్స్ ఇండైసెస్ కంటే కూడా అవుట్ పర్ఫార్మెన్స్ చేసింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పవచ్చు. సో ప్రజెంట్ అయితే ఇది 207 దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. సో కమింగ్ డేస్లో అట్లీస్ట్ 24% రిటర్న్స్ అయితే మనం 1 to 1.5 yearలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండి. సెకండ్ కంపెనీ వచ్చేసి IEX అండి, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో పవర్ సెక్టర్ సంబంధించిన కంపెనీ ఇది. పవర్ సెక్టర్ అనేది లాస్ట్ 1 yearలో చాలా మంచి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది మనకి నెగిటివ్గా కనిపిస్తుంది, బట్ స్టాక్ అనేది ఓవరాల్గా చాలా మంచి ర్యాలీ తీసింది కాబట్టి 1 yearలో అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, చాలా మంచి రిటర్న్స్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి వాల్యుయేషన్ పరంగా దీంట్లో హైయెస్ట్ వాల్యుయేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ అయితే బాగుంది. సో డివిడెండ్ రిటర్న్స్ పీర్ కంపారిజన్స్తో చూసుకున్నట్టయితే తక్కువగా ఉంది. ఎంట్రీ పాయింట్ అనేది కాస్త హైయెస్ట్ వాల్యుయేషన్స్లో కనిపిస్తున్నప్పటికీ ఆల్ టైమ్ హైలో మార్కెట్స్ ఉన్నాయి. సో పవర్ ట్రేడింగ్ సెగ్మెంట్లో మనకి ఇది బెస్ట్ స్టాక్ అని చెప్పవచ్చు. సో దానివల్ల దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. 598లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ అండి ఇది. సో దీంట్లో కూడా నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో ఓవరాల్గా స్టాక్ అనేది మనకి మంచి రిటర్న్స్ ఇచ్చింది. దీని యొక్క అనాలిసిస్ చూసినట్టయితే, ఓవరాల్ అనాలిసిస్ చూసినట్టయితే ROE అనేది 39.17% ఉందండి. సో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1.06% కనిపిస్తుంది. సో గ్రోత్, నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది చూడండి 47.54% అనేది నెట్ ప్రాఫిట్ అనేది గ్రోత్ అనేది కనిపిస్తుంది June 21 క్వార్టర్లో చూసినట్టయితే. సో లేటెస్ట్ క్వార్టర్లో బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ని ఇందులో సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో వాల్యూమ్ పరంగా చూసినా కూడా మనకి లాస్ట్ డే కూడా వాల్యూమ్స్ అనేవి 33% గ్రో అవుతూ కనిపించాయి హైయెస్ట్గా ప్రీవియస్ డేస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. BSE అండ్ NSE బోత్ ఇంక్లూడ్ చేసినట్టయితే కనుక. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 62.32% పెరిగితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 62.82 crores కనిపిస్తూ ఉంది. సో 70 crores అనేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనమాట. నెట్ సేల్స్ అనేవి కూడా 34% ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది రెవెన్యూ పరంగా చూసినట్టయితే. టెక్నికల్గా
ఎంఏసిడి చూసినా మనకి బొల్లింగర్ బ్యాండ్స్ చూసిన కేఎస్టీ అండ్ ఓబీవీలో చూసినా కూడా మనకి స్టాక్ అనేది బుల్లిష్ రేంజ్లో కనిపిస్తూ ఉంది. సో హై ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అండి. సో ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, వీటి యొక్క హోల్డింగ్ అనేది 62.13% అనేది కనిపిస్తూ ఉంది. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ స్టాక్లో మనకి ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ స్టాక్ వచ్చేసి మనకి 1 ఇయర్లో 217% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇండస్ట్రీ చూసినట్టయితే మనకి 105% రిటర్న్స్ ఇచ్చింది, సెన్సెక్స్ 52% రిటర్న్స్ ఇచ్చింది. కానీ స్టాక్ చూసినట్టయితే మనకి 217% రిటర్న్స్ ఇచ్చిందండి. సెన్సెక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే 4x టైమ్స్ రిటర్న్స్ ఇచ్చినట్టయితే, ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే 2x టైమ్స్ రిటర్న్స్ అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట. సో ఓవరాల్గా 1 ఇయర్లో ఇది ఆల్మోస్ట్ మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అనమాట. సో 181 అనేది లోయెస్ట్ ప్రైస్ ఉన్నట్టయితే ప్రజెంట్ ఇది 598 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 3x టైమ్స్ అనమాట. సో 200 నుంచి ఆల్మోస్ట్ 600 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ అండి ఇది. సో ఐఈఎక్స్ అనేది చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్, యూ కెన్ కన్సిడర్ అబౌట్ ఇట్. ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి థర్డ్ స్టాక్ అండి. సో దీన్ని మనం ప్రీమియం ఛానల్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ 380 రూపీస్లో రెఫర్ చేయడం జరిగింది. అరౌండ్ జనవరి 2021లో 8-9 మంత్స్ ఎగో చూసినట్టయితే. సో ప్రజెంట్ ఇది ఈ 8-9 మంత్స్లోనే 3x టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. సో గ్లోబల్ స్పిరిట్స్ అనమాట స్టాక్ అనేది. సో ఆల్కహాల్ బ్రీవరేజెస్కి సంబంధించిన కంపెనీ. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది పాజిటివ్గా ఉంది, రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేవి బాగున్నాయి. సో పీర్ కంపారిజన్స్తో డివిడెండ్స్ అనేది తక్కువగా ఉంది. ఎంట్రీ పాయింట్స్ చూసినట్టయితే కాస్త ఓవర్ వాల్యుయేషన్, ఎందుకంటే ప్రీవియస్ 8 మంత్స్లోనే మనకి హయ్యెస్ట్ స్పైక్ అనేది స్టాక్లో కనిపిస్తూ ఉంది కాబట్టి కాస్త ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో ప్రజెంట్ ఉన్నట్టయితే మనకి దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. కానీ అన్ని ఆల్ టైమ్ హైస్కి దగ్గరగా ఉన్న స్టాక్స్నే దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే మనకి మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి 39 రూపీస్లో ఉన్న స్టాక్ మనకి ఆల్మోస్ట్ 2009లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ 1155కి వెళ్ళిందండి. 1169% మ్యాక్సిమం రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్స్ ఏవైనా ఉన్నా కూడా మీరు సరేగామో చూసినట్టయితే 8x టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. బాలాజీ అమైన్స్ అనేది 5x టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలాంటి స్టాక్స్ని ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటూ ఉంటాం, అక్కడ నుంచి కూడా అవి మల్టీ బ్యాగర్స్ అవుతూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది స్టాక్ అనమాట గ్లోబల్ స్పిరిట్స్ అనేది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ సెగ్మెంట్ అండి. సో రెడ్ ఫ్లాగ్స్ లేని స్టాక్స్ని దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ స్పిరిట్స్ అనేది కూడా నో రెడ్ ఫ్లాగ్స్ అండి. స్టాక్ యొక్క అనాలిసిస్ చూసినట్టయితే కంపెనీ లో డెట్లో ఉన్న కంపెనీ, ఎబిట్దా రేషియో అనేది 1.25 టైమ్స్ పెరిగిన స్టాక్ అండి. సో లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది చాలా హెల్దీగా ఉంది. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది 142.67% అనేది గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 11.14% గ్రోత్ రేట్తో ఉన్నట్టయితే సో ఆర్ఓసిఈ అనేది 30.32% కనిపిస్తుంది. సో డెట్ టు ఈక్విటీ చూడండి, ఆల్ ఆర్ బిలో 1 అండి. 0.24 టైమ్స్ డెట్ టు ఈక్విటీ అనేది కనిపిస్తుంది, విచ్ ఇస్ లోయెస్ట్ అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 12 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో మనకి లాస్ట్ 12 క్వార్టర్స్ అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి అనమాట. 3 ఇయర్స్ నుంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ అనేది పాజిటివ్గా చూపించిన కంపెనీ రిజల్ట్స్ పరంగా చూసినట్టయితే. సో ఎవ్రీ రిజల్ట్స్ ప్రీవియస్ క్వార్టర్ కంటే బెటర్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేస్తూ ఉన్న కంపెనీ. సో అందువల్లే ఈ స్టాక్ అనేది మల్టీ బ్యాగర్ అయింది. లాస్ట్ డే కూడా మనకి 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయిన స్టాక్ అనమాట. టెక్నికల్లీ మనకి ఎంఏసిడి చూసినా, బొల్లింగర్ బ్యాండ్ చూసినా, కేఎస్టీ అండ్ డవ్ చూసినా కూడా పాజిటివ్గా అయితే టెక్నికల్లీ కనిపిస్తుంది. సో ఆర్ఓసి అనేది మనం 32% ఉంది అనేది చూడడం జరిగింది. సో ఓవరాల్గా స్టాక్ అనేది ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంది. మరి టెక్నికల్గా పీర్ కంపారిజన్తో చూసినట్టయితే చూడండి, పీర్ కంపారిజన్ సెక్టార్ అనేది 61% రిటర్న్స్ ఇస్తే సెన్సెక్స్ అనేది 52% రిటర్న్స్ ఇచ్చింది. గ్లోబల్ స్పిరిట్స్ అనేది 451% రిటర్న్స్ అనేది లాస్ట్ 1 ఇయర్లో ఇవ్వడం జరిగింది. 253 రూపీస్ నుంచి 1100 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ అనమాట. సో 1159 రూపీస్ వరకు. సో ఆల్మోస్ట్ 5x రిటర్న్స్ అనేది మనకి లాస్ట్ 1 ఇయర్లో చూపించిన కంపెనీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అండి. సో అదర్ స్టాక్ ఈజ్ ద నెక్స్ట్ స్టాక్ ఈజ్ దీపక్ నైట్రేట్స్ అండి. ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 2600 రూపీస్, 2360 రూపీస్. సో దీని యొక్క మ్యాక్సిమం రిటర్న్స్ చూడండి మీరు, 13 రూపీస్లో లోయెస్ట్ ప్రైస్లో ట్రేడ్ అయిన స్టాక్ అండి 2010లో చూసినట్టయితే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 21లో ఉన్నాం. సో 11 ఇయర్స్లోనే 13,214% రిటర్న్స్ ఇచ్చింది చూడండి. సో విచ్ ఈస్ 13 రూపీస్లో ఉన్న స్టాక్ 2400 రూపీస్ వరకు వెళ్ళింది. కమోడిటీ కెమికల్స్లో ది బెస్ట్ స్టాక్ అండి దీపక్ నైట్రేట్స్ అనేది. ఇంట్రెన్సిక్ వాల్యూ పరంగా ఇది ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంది, బట్ స్టిల్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. సో యూ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. సో రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేవి బాగున్నాయి. సో పీర్ కంపారిజన్తో డివిడెండ్స్ అనేవి తక్కువగా ఉన్నప్పటికీ ఎంట్రీ పాయింట్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కాస్త
హై వాల్యుయేషన్స్లో కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్స్ అనేవి ఆల్రెడీ హై పీక్స్లోకి వెళ్ళాయి కాబట్టి. బట్ స్టిల్ మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ బికాస్ దెర్ ఆర్ నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో స్టాక్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ చూసినట్టయితే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ అండి. ఆర్ఓసీఈ చూసుకున్నట్టయితే మనకి 30.34% కనిపిస్తుంది. యాన్యువల్ సేల్స్లో గ్రోత్ రేట్ చూసినట్టయితే 25.92% గ్రోత్ అనేది నెట్ సేల్స్లో కనిపిస్తుంది. సో ఎబిట్దా అనేది 1.29% పెరగడం, 29 టైమ్స్ పెరగడం అనేది, అలాగే లో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేది 41.27 టైమ్స్ అనేది హైయెస్ట్గా పోస్ట్ చేసింది లాస్ట్ క్వార్టర్లో చూసినట్టయితే. ఆర్ఓసీఈ అనేది కూడా హైయెస్ట్గా 38.67% అనేది ప్రీవియస్ క్వార్టర్లో ఆల్ క్వార్టర్స్లో కంపేర్ చేసుకున్నట్టయితే హైయెస్ట్గా పోస్ట్ చేసిన కంపెనీ. సో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.23 ఉంది, బిలో 1 ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే అన్ని లో డెట్ ఉన్న కంపెనీస్ని ఇందులో సెలెక్ట్ చేయడం జరిగింది. సో టెక్నికల్లీ చూసినా కూడా మనకి ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో హై ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అనేది దీంట్లో 21.84% అనేది కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మనకి 222% రిటర్న్స్ అనేది లాస్ట్ 1 ఇయర్లో ఇవ్వడం జరిగింది. 708 రూపీస్ నుంచి ప్రజెంట్ ఇది 2100 రూపీస్ వరకు వెళ్ళడం అయితే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 3x రిటర్న్స్ అనేది లాస్ట్ 1 ఇయర్లో ఇవ్వడం జరిగింది అనమాట. సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే 105% రిటర్న్స్ ఇచ్చింది. సో సెక్టార్ కంటే కూడా ఆల్మోస్ట్ డబల్ రిటర్న్స్ అనేవి ఈ స్టాక్లో కనిపించడం జరిగింది. సెన్సెక్స్తో చూసుకున్నట్టయితే 4x టైమ్స్ రిటర్న్స్ అనేది ఈ స్టాక్లో చూపించడం జరిగింది. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్ అండి. సో లాల్పత్ ల్యాబ్స్ అనేది 4117 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. సో ఇది కూడా ఆల్మోస్ట్ 399.08% రిటర్న్స్ అనేది లాస్ట్ 6 ఇయర్స్లో ఇవ్వడం జరిగింది. సో 6 ఇయర్స్ బ్యాక్ ఇది 696 లోయెస్ట్ ప్రైస్గా ఉన్న కంపెనీ. డిసెంబర్లో చూసుకున్నట్టయితే డిసెంబర్ 2015లో ప్రజెంట్ ఇది 4243 రూపీస్లో హైయెస్ట్గా కనిపిస్తుంది ఆల్ టైమ్ హైస్ చూసినట్టయితే. సో నియర్ టు ఆల్ టైమ్ హైస్లో ఇది క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంది, బట్ రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ ఆర్ గుడ్. పీర్ కంపారిజన్లో ఇది కాస్త లోయర్ డివిడెండ్స్ ఇస్తూ ఉన్న కంపెనీ. ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్గా ఉంది అండ్ నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో ఓవరాల్గా స్టాక్ అనేది లార్జ్ క్యాప్, ఇది మిడ్ క్యాప్ స్టాక్ అండి. 34,024 crores మార్కెట్ క్యాప్ ఉన్న డయాగ్నోస్టిక్స్ సంబంధించిన సెక్టార్కి సంబంధించిన స్టాక్ అనమాట. సో ఓవరాల్గా స్టాక్ యొక్క అనాలిసిస్ చూసినట్టయితే మనకి డెట్ టు ఈక్విటీ రేషియో అనేది తక్కువగా ఉంది, 0.66 టైమ్స్ అనేది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 22.80% కనిపిస్తుంది. ఆర్ఓసీ అనేది 32.96% కనిపిస్తుంది. ఇప్పటివరకు పోస్ట్ చేసిన సేల్స్లో హైయెస్ట్గా క్వార్టర్లీ సేల్స్ అనేది 606 crores లాస్ట్ క్వార్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది కూడా మనకి 189 crores అనేది హైయెస్ట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా టెక్నికల్లీ బుల్లిష్ ఉంది. ఎంఏసిడి బొల్లింగర్ బ్యాండ్స్లో చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా పీర్ కంపారిజన్స్లో చూసుకున్నట్టయితే హైయెస్ట్ హోల్డింగ్ అనేది ఈ స్టాక్లో కనిపిస్తుంది. సో స్టాక్ అనేది మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ స్టాక్లో కనిపించడం జరిగింది. వీ విల్ సీ ద పర్ఫార్మెన్స్ ఓవరాల్గా 3 ఇయర్లు చూసుకున్నట్టయితే. ఇయర్లీ వైజ్గా చూసుకున్నట్టయితే మీకు దీంట్లో కాస్త అండర్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ 3 ఇయర్స్లో చూసుకున్నట్టయితే మనకి 305% రిటర్న్స్ అనేది డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్లో కనిపించడం జరిగింది. సెక్టార్లో మనకి 202% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెన్సెక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 6x రిటర్న్స్ అయితే కనిపిస్తూ ఉంది ఈ స్టాక్లో చూసినట్టయితే. సో ఓవరాల్గా ఫార్మా స్టాక్స్లో చూసినట్టయితే సో ఈ స్టాక్ అనేది ఇయర్లీ అండర్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ 3 ఇయర్స్లో చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇది 300% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఆల్ టైమ్ హైస్కి దగ్గరగా ఉంది, బ్రేక్అవుట్ రేంజ్లో దగ్గరగా ఉంది కాబట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ స్టాక్స్ వచ్చేసి టైర్ సెక్టార్కి సంబంధించిన స్టాక్ అండి, బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో ఇది చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. దీని యొక్క మ్యాక్సిమం రిటర్న్స్ చూడండి 2000 జనవరిలో చూసుకున్నట్టయితే, సో 21 ఇయర్స్ ఎగో చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది ఆల్మోస్ట్ 1 రూపీ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ అండి. ప్రజెంట్ ఇది 2559 రూపీస్ హైయెస్ట్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1,84,879.80% రిటర్న్స్ ఇవ్వడం జరిగిందండి. సో 21 ఇయర్స్ బ్యాక్ 1 రూపీ వాల్యుయేషన్స్ కూడా లేని ఒక పెన్నీ స్టాక్గా దీన్ని కన్సిడర్ చేయవచ్చు. సో ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే మనకి 1000 టైమ్స్ మల్టీ బ్యాగర్ అని చెప్పవచ్చు 2559 అంటే. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే కాస్త ఎక్స్పెన్సివ్గా ప్రజెంట్ కనిపిస్తుంది. ఓవరాల్గా రిటర్న్స్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేవి బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ అనేది పీర్ కంపారిజన్తో తక్కువగా ఉన్నప్పటికీ టైర్ అండ్ రబ్బర్ సెగ్మెంట్లో ఇట్ ఈజ్ ఏ గోల్డెన్ స్టాక్ అండి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ స్టాక్. సో ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన స్టాక్స్లో మీరు చూడవచ్చు
ఆల్మోస్ట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ని ఎక్కువగా ఇవ్వడం జరిగింది. బికాజ్ మనం ఆల్ టైమ్ హైస్లో ఉన్నాం కాబట్టి స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్కి కాస్త ఇప్పుడు దూరంగా ఉండడం బెటర్ అనమాట. సో అందుకే ఇక్కడ సెలెక్ట్ చేసిన స్టాక్స్లో ఎక్కువగా మనకి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్సే ఉన్నాయి. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్ అనమాట. సో ఓవరాల్గా స్టాక్ యొక్క అనాలిసిస్ చూసుకున్నట్టయితే లో డెట్ కంపెనీ అండి, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. డెట్ టు ఈక్విటీ రేషియో చూడండి కేవలం 0.05 టైమ్స్ అనేది కనిపిస్తుంది. సో యాన్యువల్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ అనేది, ఆపరేషనల్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ అనేది 37.06% పెరగడం కనిపిస్తుంది. సో కంపెనీ అనేది చాలా మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. 18.46% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే హాఫ్ ఇయర్లీ చూసుకున్నట్టయితే 710 crores పోస్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ ప్రీవియస్ హాఫ్ ఇయర్లీ ప్రాఫిట్స్తో చూసుకున్నట్టయితే 79% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఆర్ఓసిఈ కూడా హైయెస్ట్గా 22.37%. నెట్ సేల్స్ అనేది 1802 crores లాస్ట్ క్వార్టర్లో, లేటెస్ట్ క్వార్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. టెక్నికల్లీ ఇట్ ఈస్ స్ట్రాంగ్ స్టాక్ అండి. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అనేది 29.27% ఉంది. సో మార్కెట్ ఈజ్ బీటింగ్ ద పర్ఫార్మెన్స్. సో 3 years పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే 109% రిటర్న్స్ అనేది మనకి 3 yearsలో ఇచ్చిన స్టాక్ అండి. సో సెన్సెక్స్తో చూసుకున్నట్టయితే 2x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే సెక్టార్ అనేది, టైర్ సెక్టార్ అనేది మనకి జేకే టైర్ చూసినా, మిగతా అపోలో టైర్స్ చూసినా వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే, సిఎడ్ చూసినా వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్ అయితే అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓవరాల్గా సెగ్మెంట్ అనేది మనకి 34% మాత్రమే రిటర్న్స్ ఇచ్చిందండి 3 yearsలో చూసుకున్నట్టయితే. కానీ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అనేది ఆల్మోస్ట్ 3x టైమ్స్ రిటర్న్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో 1 yearతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి యావరేజ్గా కనిపించింది. సేమ్ రేంజ్లో సెగ్మెంట్తో పాటుగా 52% రిటర్న్స్ అనేది మనకి 1 yearలో కనిపించడం జరిగింది. అందుకే ఇక్కడ 3 year చూపించాను. ఎందుకంటే 1 yearలో యావరేజ్ చూసినప్పుడు ఎట్ ద సేమ్ ప్రైస్లో ఉంటే కనుక 3 years పర్ఫార్మెన్స్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. సో 3 yearsలో అండ్ 1 yearలో బోత్ సైడ్ మనకి పాజిటివ్గా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గ్రావిటా అండి. గ్రావిటా అనేది మెటల్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. దీంట్లో వాలిటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. యూ కెన్ సీ ద చార్ట్. ఫాల్ అండ్ రైజెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం ఇది అబ్జర్వ్ చేయవచ్చు. సో 200-220 రేంజ్లో చాలా వరకు ట్రేడ్ అయ్యి ఆ తర్వాత కరెక్షన్ అవుతూ వచ్చిన స్టాక్. కరెక్షన్ అనేది కూడా షార్ప్ ఫాల్ అండ్ షార్ప్ రైజ్ ఉంటుందండి. దీంట్లో స్టీప్ ఫాల్ అనేది హెవీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి, సో ఎవరైనా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక కాస్త తక్కువ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయండి. ఇంటెన్సివ్ వాల్యూ అనేది పాజిటివ్గా ఉంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేవి గుడ్ ఉన్నాయి. పీర్ కంపారిజన్స్తో డివిడెంట్ అనేది తక్కువగా ఇస్తూ ఉన్న కంపెనీ. ఎంట్రీ పాయింట్స్ అనేది పాజిటివ్ ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో 1354 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్మాల్ క్యాప్ సెక్టర్, స్మాల్ క్యాప్ కంపెనీ విచ్ ఈజ్ మెటల్ సెక్టర్ అనమాట. సో ఓవరాల్గా స్టాక్ యొక్క అనాలిసిస్లో ఆల్ గ్రీన్స్ అండి. యూ కెన్ సీ దిస్ గ్రీన్స్, ఇట్ మీన్స్ ఇట్ ఆల్ ఆర్ పాజిటివ్. డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీంట్లో కాస్త వాటి యొక్క స్టేక్ని తగ్గించడం అనేది ఒక నెగటివ్ పాయింట్ ఉందండి. సో మిగతా పరంగా చూసుకున్నట్టయితే దీంట్లో ప్రాఫిట్స్ అనేవి 74% పెరగడం అనేది విచ్ ఈస్ పాజిటివ్. అండ్ స్టాక్ హ్యాస్ జనరేటెడ్ రిటర్న్స్ 313% రిటర్న్స్ అనేది పాస్ట్ 1 yearలో రిటర్న్స్ని పాజిటివ్గా జనరేట్ చేయడం జరిగింది విచ్ ఈస్ వెరీ గుడ్. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో చూడండి 1 కంటే బిలో ఉండాలి మనకి. ఇక్కడ 0.3 ఉంది విచ్ ఈస్ వెరీ గుడ్. సో ఎంటర్ప్రైజెస్ వాల్యూ చూసినా కూడా మనకి 3.3 అనేది కనిపిస్తుంది. సో క్యాపిటల్ ఎంపైర్తో కంపేర్ చేసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. అండ్ టెక్నికల్లీ చూసినా కూడా ఎంఎస్సిడి, బొలింగర్ బ్యాండ్స్లో మనకి కేఎస్టీలో కూడా పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. సో ట్రెండ్ అనేది సెప్టెంబర్ 9th చూసుకున్నట్టయితే ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది టెక్నికల్ సైడ్గా చూసుకున్నట్టయితే. సో ఓవరాల్గా టెక్నికల్లీ పాజిటివ్ ట్రెండ్కి ఇప్పుడే కన్వర్ట్ అయిన స్టాక్. అండ్ ఆపరేషనల్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ ఆర్ఓసి అనేది 19% ఉండడం, డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1 కంటే బిలో ఉండడం, 0.86 times ఉండడం. ఓవరాల్గా స్టాక్ యొక్క ఫండమెంటల్ నంబర్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే హై వాలిటాలిటీ ఉండే స్టాక్. యూ కెన్ సీ దిస్ ఇయర్. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక లిమిటెడ్ అమౌంట్స్తో, లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై ఫాల్ అండ్ హై రైజ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తక్కువ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయండి. లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మనకి 313% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. 41 rupees ఈజ్ ద లోయెస్ట్ ప్రైస్ అండ్ ప్రజెంట్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 200, ఆల్మోస్ట్ 200 rupees అనమాట. సో ఓవరాల్గా 41 rupees నుంచి 5x టైమ్స్ రిటర్న్స్ అనేది 5x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ లాస్ట్ 1 yearలో చూసుకున్నట్టయితే. సో
ప్రజెంట్ ఇది సెక్టార్తో చూసుకున్నా కూడా 60% రిటర్న్స్ అనేది సెక్టార్ ఇచ్చింది. అలాగే సెన్సెక్స్ 52% రిటర్న్స్ ఇచ్చింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మల్టీ బ్యాగర్ అనే స్టాక్ అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, గ్రావిటా ఇండియా అనేది. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సాఫ్ట్ అండి. 900 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. లాస్ట్ 1 డేలో చూసుకున్నట్టయితే 1% ఫాల్ అవుతూ కనిపించింది. సో సాఫ్ట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, దీని యొక్క స్టాక్ అనాలిసిస్ ఇట్ ఈస్ మిస్సింగ్ హియర్ అండి. సో స్టాక్ యొక్క టెక్నికల్లీ వ్యూ అయితే బాగుంది. సెక్టార్ వైజ్గా 80% రిటర్న్స్ ఇస్తే, అండ్ ఓవరాల్గా సాఫ్ట్ అనేది లాస్ట్ 1 ఇయర్లో 249% రిటర్న్స్ ఇచ్చింది. ఐ థింక్ దీని యొక్క వన్ థింగ్ అండి, సాఫ్ట్ని ఇక్కడ అవాయిడ్ చేయండి. సాఫ్ట్ యొక్క రెడ్ ఫ్లాగ్ ఉందండి. సో దీంట్లో అందుకే దీని యొక్క టిక్కర్ టేప్ ఇమేజ్ అనేది నేను దీంట్లో యాడ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇంజర్సెల్ ర్యాండ్ అండి. ఇంజర్సెల్ ర్యాండ్ అనేది నో రెడ్ ఫ్లాగ్స్, ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్గా ఉంది, డివిడెండ్ రిటర్న్స్ అనేది బాగుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఓవరాల్గా మ్యాక్సిమం రిటర్న్స్ చూడండి, మనకి 232% రిటర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇది 974లో ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇది మెషినరీ సెక్టర్కి సంబంధించిన స్మాల్ క్యాప్ స్టాక్ అండి. 3075 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ప్రజెంట్ అయితే దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి చాలా మంచి ఇంప్రూవ్ అనేది కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్లో ఇంప్రూవ్ చూడండి, 223% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో వెరీ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి June 21లో పోస్ట్ చేయడం కనిపిస్తుంది. ప్రైస్ టు బిఫోర్ ట్యాక్స్ అనేది 32.47 crores పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 311% గ్రోత్ అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 26.29 crores పోస్ట్ చేయడం జరిగింది. నెట్ సేల్స్ అనేది కూడా ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ నెట్ సేల్స్గా 194 crores లేటెస్ట్ క్వార్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. డెట్ టు ఈక్విటీ రేషియో అనేది తక్కువగా ఉంది. టెక్నికల్లీ స్ట్రాంగ్ అనేది మనకి స్టాక్లో ఎంఏసిడి పరంగా, బొల్లింగర్ బ్యాండ్స్ పరంగా కనిపిస్తూ ఉంది. సో ఇంజర్సెల్ ర్యాండ్ అనే స్టాక్ యొక్క స్టాక్ మొమెంటం చూసినట్టయితే మనకి సెక్టార్ వైజ్గా చూసినట్టయితే యావరేజ్గా కనిపిస్తుంది. 3 ఇయర్స్లో చూసినా, 1 ఇయర్లో చూసినా కూడా 44% సెక్టార్ రిటర్న్స్ ఇచ్చినట్టయితే 54% మనకి ఇంజర్సెల్ ర్యాండ్ అనేది కనిపిస్తుంది. సెన్సెక్స్తో చూసుకున్నా కూడా సేమ్ రేంజ్లో మనకి రిటర్న్స్ అనేది అయితే కనిపిస్తుంది. ఓవరాల్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే దీంట్లో బాగున్నాయి కాబట్టి ఈ స్టాక్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ 311% ప్రాఫిట్ గ్రోత్ అనేది మనకి వెరీ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో కమింగ్ డేస్లో దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్ మనం ఎస్టర్డేస్ అంటే లాస్ట్ థర్స్డే యొక్క పర్ఫార్మెన్స్ చూసినా కూడా 6% గ్రోత్ అనేది మనకి ఈ స్టాక్లో కనిపించడం జరిగిందనమాట. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి విప్రో అండి. సాఫ్ట్ యొక్క నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సాఫ్ట్ యొక్క ఇమేజ్ అనేది మిస్అప్ అయింది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ పరంగా నెగిటివ్గా ఉంది, అంటే కాస్త ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లోనే మనకి 269 రూపీస్ నుంచి 949 రూపీస్ వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ 4x టైమ్స్ రిటర్న్స్ అనేది మనకి లాస్ట్ 1 ఇయర్లోనే ఇచ్చింది కాబట్టి సో దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. స్టిల్ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అనేవి బాగున్నాయి. ఐటీ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సో ఐటీ సెక్టార్ అనేది అల్టిమేట్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. నో రెడ్ ఫ్లాగ్స్, డివిడెండ్ రిటర్న్స్ ఆర్ గుడ్, నో ఎఫ్డి టు డివిడెండ్ రిటర్న్స్ చూసుకున్నా కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఎంట్రీ పాయింట్ అనేది కూడా పాజిటివ్గా ఉంది. సో 945 crores ఉన్న మైక్రో క్యాప్ కంపెనీగా చెప్పొచ్చండి ఐటీ సెగ్మెంట్లో. సో ఓవరాల్గా సాఫ్ట్ అనేది చాలా మంచి రిజల్ట్స్ని కూడా పోస్ట్ చేసింది. నెట్ సేల్స్ అనేది 102 crores అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 17.69 crores. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ చూడండి, ఇక్కడ హైయెస్ట్గా 90 crores అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ నెట్ సేల్స్ లేటెస్ట్ క్వార్టర్లో ఎంత వచ్చాయో అంత దగ్గరగానే మనకి క్యాష్ ఈక్వలెంట్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ చూసుకున్నట్టయితే 1 quarter కంటే అదర్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ పరంగా గ్రోత్ అనేది అయితే హైయెస్ట్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో క్వార్టర్ చూసుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 17.07% ఉంది. డెట్ టు ఈక్విటీ చూడండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పవచ్చు. టెక్నికల్లీ బుల్లిష్ రేంజ్ ఉంది. 6th September మనకి రేంజ్ అనేది బుల్లిష్గా కన్వర్ట్ అవుతూ కనిపిస్తుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే ఓబీవీ, డిఓడబ్ల్యూ, బొలింగర్ బ్యాండ్స్ అండ్ ఎంఏసిడి పరంగా చూసినా కూడా, కేఎస్టీ పరంగా చూసినా మనకి ఓవరాల్గా స్టాక్ అనేది బుల్లిష్ రేంజ్లో కనిపిస్తుంది. సో ఆర్ఓఈ అనేది 17.5% కనిపిస్తుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంది. కాకపోతే ఐటీ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే ఓవరాల్గా మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే వాల్యుయేషన్ పరంగా
ఫేర్ వాల్యుయేషన్స్లోనే ఉంది అని చెప్పవచ్చు అనమాట. సో స్టాక్ యొక్క లాంగ్ టర్మ్ వ్యూ చూసినట్టయితే పాజిటివ్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద సాక్సాఫ్ట్ అనేది అనదర్ కంపెనీ. సో విప్రో కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ఐటీ సెగ్మెంట్లో, ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జ్ క్యాప్స్ కంపెనీ ఐటీ సెగ్మెంట్లో సాక్సాఫ్ట్తో చూసుకున్నట్టయితే సాక్సాఫ్ట్ అనేది కేవలం 943 crores మార్కెట్ క్యాప్ ఉంది. సో అంతేకాకుండా విప్రో చూస్తున్నట్టయితే 1 లార్జ్ క్యాప్ని 1 స్మాల్ క్యాప్ని సెలెక్ట్ చేయడం జరిగింది. విప్రోలో మనకి 3,61,700 ఎబోవ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. సో ఐటీ సెక్టర్ నుంచి 2 స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంటెన్సివ్ వాల్యూ పరంగా కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఎఫ్డీ రేట్స్తో డివిడెండ్స్ అనేది పాజిటివ్గా ఉంది. పీర్ కంపారిజన్లో డివిడెండ్స్ తక్కువగా ఇస్తూ ఉన్న కంపెనీ, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బోనస్ గివింగ్ కంపెనీ అని చెప్పవచ్చు. చాలాసార్లు స్ప్లిట్ అయింది, చాలాసార్లు బోనస్ ఇచ్చింది. సో బోనస్ పరంగా ఇది ఎక్కువగా ఇస్తుంది కాబట్టి డివిడెండ్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో స్టాక్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మనకి 710% రిటర్న్స్ అనేది మనకి లాంగ్ టర్మ్ వ్యూలో 2020 నుంచి లాస్ట్ 20 ఇయర్లో కనిపిస్తుంది అనమాట. సో 20 ఇయర్ బ్యాక్ ప్రైస్ చూసుకున్నట్టయితే 25 రూపీస్లో కనిపిస్తుంది. సో ఇది స్ప్లిట్స్ని వాటన్నింటిని డివైడ్ చేసిన తర్వాత వచ్చిన ప్రైస్ అనమాట. సో ఓవరాల్గా స్టాక్ యొక్క అనాలిసిస్ చూసినట్టయితే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.45 కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.27% ఉంది. ఓవరాల్గా చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్. హైయెస్ట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ చూడండి 552 crores అనేది కనిపిస్తుంది. నెట్ సేల్స్ చూసినట్టయితే 18,467 crores నెట్ సేల్స్ చూపించిన కంపెనీ అండి. సో ఆర్ఓసిఈ అనేది 25%, ఆర్ఓఈ అనేది 17%, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. సో స్టాక్ యొక్క క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. టెక్నికల్లీ బుల్లిష్గా ఉంది. ఎంఏసిడి పరంగా చూసిన, బుల్లింగర్ బ్యాండ్స్ చూసిన, కేఎస్టీ అండ్ డౌ థియరీ అండ్ ఓబిడబ్ల్యూ చూసినా కూడా ఓవరాల్గా చాలా మంచి బుల్లిష్ రేంజ్ అనేది టెక్నికల్గా కనిపిస్తూ ఉంది. సో స్టాక్ యొక్క వాల్యుయేషన్ చూసినా కూడా మనకి 6.6 times ప్రైస్ టు బుక్ వాల్యూ ఉంది చూడండి. ప్రైస్ టు బుక్ వాల్యూ మనం 2 times కంటే ఎక్కువగా ఉండకూడదు అనుకుంటాం, కానీ ఐటీ సెగ్మెంట్లో చూసినట్టయితే ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 10 times ఉన్న స్టాక్స్ కూడా ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే 6.6 times ఉంది కాబట్టి దీన్ని విప్రోని ఫేర్ వాల్యుయేషన్స్లో ఉన్న స్టాక్గా ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. సెక్టర్ వైజ్గా చూసినట్టయితే 1 yearలో 134% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. సెక్టార్ మనం చూసినట్టయితే 80% రిటర్న్స్ ఇచ్చింది. సెన్సెక్స్ 52% రిటర్న్స్ ఇచ్చింది. సో స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది 300 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 700 రూపీస్ వరకు అయితే మనకి ఇక్కడ ఈ 1 yearలో కనిపిస్తుంది. సో ఐటీ సెగ్మెంట్ నుంచి సాక్సాఫ్ట్లో ఒక 5% ఇన్వెస్ట్ చేసినట్టయితే విప్రోలో 10% ఇన్వెస్ట్ చేయండి, సేఫ్ సైడ్గా చూసుకోవాలనుకుంటే కనుక. ఎందుకంటే విప్రోలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మార్కెట్లో ఫాల్ వచ్చినా కూడా మన క్యాపిటల్ అనేది సేఫ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో సాక్సాఫ్ట్లో కాస్త తక్కువ అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేయండి. ఇంజర్సల్ ర్యాండ్లో తక్కువగా అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. గ్రావిటాలో ఈ 3 స్టాక్స్లో తక్కువగా అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేయండి. 5 to 10% బిట్వీన్లోనే మీ పోర్ట్ఫోలియోలో చూసుకున్నట్టయితే మిగతా కంపెనీస్లో మీరు 10 to 15%ని ఈక్వల్గా మీరు మేనేజ్ చేయవచ్చు. సో నేను నా క్యాలిక్యులేషన్స్ పరంగా క్వాంటిటీస్తో అయితే ఒక స్మాల్ కేస్ని క్రియేట్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ స్టాక్స్ అనేవి బెటర్ అనిపించినట్టయితే యూ కెన్ కన్సిడర్ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ స్మాల్ కేస్ అనమాట. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.